కావ్యకి పీడకల రావడంతో ఏం జరగబోతుందోనని కావ్య చాలా భయపడుతూ ఉంటుంది. ఇక ఉదయాన్నే దేవుడికి పూజ చేసి తన కుటుంబానికి ఏం కాకూడదని కోరుకుంటూ ఉంటుంది. అయితే రాజ్ హారతి తీసుకుంటూ ఉండగా కర్పూరం మారిపోవడంతో అపర్ణ, ఇందిర, కావ్యాలు కూడా భయపడుతూ ఉంటారు. అయితే రాజ్ మాత్రం తలుపు తీసి ఉండడం వల్లే గాలికి ఆరిపోయిందని చెప్తూ ఉంటాడు. ఇలా హారతి ఆరిపోకూడదని అంటుంది ఇందిరాదేవి. రాత్రి కళావతి కూడా ఇలాగే చేసిందని రాజ్ చెప్పడంతో ఇందిర, అపర్ణలు భయపడుతూ ఉంటారు. కళావతికి ఏదో పీడకల వచ్చిందని అంటాడు. కలలో ఏం వచ్చిందని ఇందిర, అపర్ణలు కళావతిని అడగ్గా మన ఇల్లు మంటల్లో కాలిపోతున్నట్లుగా కల వచ్చిందని చెప్పడంతో ఇందిరాదేవి, అపర్ణలు చాలా భయపడుతూ ఉంటారు. ఇల్లు కాలిపోవడం, హారతి ఆరిపోవడం ఇదంతా కూడా అపశకునంలా భావిస్తూ ఉంటారు. రాజ్ కావ్యాలను గుడికి వెళ్లి పూజలు చేయిద్దామని కోరగా రాజ్ రాలేనని చెప్పడంతో కావ్య ఈరోజు ఇంట్లోనే ఉంచుతానని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో కావ్యను తీసుకుని గుడికి వెళ్ళి పూజలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు అపర్ణ, ఇందిరాదేవిలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.